నాదానా ఓసి ఎందలమైన మాయగా మనసు దారి పడిపోయనే తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే పలికెనే నీలాగే కులికెనే జన్మ చేరగా ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్. మీకైతే నచ్చాలని నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి ఎడిటింగ్ అయితే మీకోసం అయితే తీసుకొస్తా. చాలామంది బీట్ మార్క్ కానీ సేక్ ఎఫెక్ట్ కానీ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు టెంప్లెట్స్ కానీ. కొంచెం నేను ఒక వీడియోకి ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు ఫ్రెండ్స్. వీడియో కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు. ఓకే, డిస్క్రిప్షన్లో ఇంకోటి కూడా లింక్ అయితే ఇచ్చాను మీకు. బీట్ మార్క్ అనే లింక్ అయితే ఇచ్చాను మీకు. ప్రీసెట్ అండ్ XML అయితే ఉంటుంది. మీరు ఏదైనా ఇంపోర్ట్ అయితే చేసుకోండి మీ అలర్ట్ మోషన్ యాప్లో. మీరైతే ప్రీసెట్ మీద టచ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే ఇలాగైతే మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే డైరెక్ట్గా అయితే ఈ సాంగ్ అనేది వస్తుంది. ఈ సాంగ్కి నేనైతే బీట్ మార్క్ అయితే పెట్టాను. ఇక్కడ చూడండి, మనకు ఏదైతే మధ్యలో మనకు రెడ్ మార్క్ అయితే లైన్స్ అయితే ఉందో దాని దగ్గర అయితే మనకు బీట్ మార్క్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ బీట్ మార్క్ బట్టే ఫోటో యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లోగో అయితే ఉంటుంది కాబట్టి దీనైతే మీరైతే రిమూవ్ చేసుకొని మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయినా చేసుకోవచ్చు. కానీ 12 సెకండ్ వరకు అయితే 12 మిల్లీమీటర్ వరకు అయితే పెట్టుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకుంటే మనకు స్క్రీన్ మొత్తం అయితే ఈ ఫోటో అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు ఎక్కడైతే బీట్ మార్క్ రెడ్ మార్క్ అయితే ఉందో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ కింద ప్లేస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫోటోస్ అయినా యాడ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన అన్ని ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. కానీ బీట్ మార్క్ అయితే చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫోటోస్ యాడ్ అయితే చేసి చూపిస్తాను. ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ చేయకుండా మీరైతే బీట్ మార్క్ చూసుకోండి. ఫోటోస్ అనేది చాలా క్లీన్గా యాడ్ చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మనకు ఫొటోస్ అయితే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే ఎండ్ వరకు అయితే ఫోటోస్ అన్ని చాలా క్లీన్గా అయితే బీట్ మార్క్ చూసుకున్న పైన ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి, చాలా సూపర్గా అయితే యాడ్ అయితే చేసుకున్నా. మినిమం 5 మినిట్స్ అయితే పట్టింది నాకు ఈ ఫోటోస్ యాడ్ చేయడం. మీరు కూడా కొంచెం మెల్లగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు బీట్ మార్క్ అయితే కంపల్సరీ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మర్చిపోకుండా ఫోటోస్ అనేది బీట్ మార్క్ అయితే చూసుకోండి. ఓకే, ఇలాగైతే చూసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు కాబట్టి మంచిగా అయితే చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడైతే మనము ఫొటోస్కి మనకు సేమ్ పర్ఫెక్ట్ బీట్ మార్క్ అంటే మ్యూజిక్ బట్టి మనమైతే సేక్ ఫోటో రావడం కానీ ఓకే ఎఫెక్ట్ రావడం కానీ చేయాలి. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి, మొత్తం అయితే బ్యాక్ వచ్చేయండి. ఏదైతే ప్రాజెక్ట్ ఫైల్స్ ఉంటుందో అక్కడైతే మీరైతే వచ్చేయండి. ఇక్కడ చూడండి, మీకు డిస్క్రిప్షన్ అయితే మీకైతే ఇంకోటి సేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఉంటుంది. మీకు అవి కూడా 2 రకాల లింక్స్ అయితే ఉంటుంది. కాబట్టి అందులో మనకు 3 ఫొటోస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ప్రీసెట్ అయినా ఇంపోర్ట్ చేసుకోండి, లేకపోతే మనకు XML అయినా డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలాగైతే మనకు 3 ఫొటోస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మనకు సేక్ ఎఫెక్ట్ కానీ నేనే యాడ్ చేసినా మీకైతే ఇస్తున్నాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేయకుండా. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో దాని అయితే కాపీ చేసుకోండి. ఓకే, మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే మనమైతే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అయితే మీరైతే ఫేస్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నుంచి నేను ఎన్ని ఫోటోస్కి అయితే యాడ్ అయితే చేసుకున్నానో అన్ని ఫోటోస్కి అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను అన్ని ఫోటోస్కి అయితే యాడ్ అయితే చేసుకుంటా పోతా. ఓకే, ఏ ఫోటోస్ దగ్గర అయితే నేనైతే స్టాప్ చేస్తానో అక్కడ వరకు అయితే మీరైతే స్టాప్ చేయకుండా మీరైతే ఇక్కడ చూడండి, నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ అయితే చేసుకుంటా. మినిమం మీకైతే చెప్తాను కాబట్టి ఆ టైం లైన్ అనేది చెప్తాను. అంతవరకు అయితే మీరైతే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు చాలా లుకింగ్ సూపర్ రావాలంటే మనమైతే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని ఫొటోస్కి అయితే మీకైతే యాడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలా క్లీన్గా యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మీరైతే ఓన్లీ 10 సెకండ్ వరకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఏదైతే ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ అయితే ఉందో 10 సెకండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు 10 సెకండ్ 20 మిల్లీమీటర్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఎన్ని ముందుల ఫొటోస్ అయితే ఉన్నాయో 10 సెకండ్ 20 ముందుల మనకు అన్ని ఫొటోస్కి మీరైతే ఫస్ట్ ఎఫెక్ట్ మాత్రమే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ అయితే మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి అందులో మనకు మధ్యలో ఏదైతే ఫోటో ఉందో సెకండ్ ఫోటో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటో అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, సెకండ్ ఫోటో ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. ఇక్కడైతే మనము ఫస్ట్ అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడైతే మనకు 10 సెకండ్ 20 మిల్లీమీటర్ దగ్గర ఏదైతే ఫోటో ఉందో
ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం లాంగ్ ఫోటో అయితే ఉండదు కాబట్టి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఫేస్ చేసుకోండి. ఓకే, ఈ ఒకటే ఫోటోకి ఒకటే ఎఫెక్ట్ అయితే ఫేస్ అయితే చేసుకోండి. ఇలాగైతే అప్లై అయితే చేసి మళ్ళీ ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మనం షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. నేను ఏదైతే ఇచ్చానో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ 2 ఫోటోస్ని వదిలేసి ఇక్కడ మనకు థర్డ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మనమైతే కాపీ చేసుకుందాం. ఓకే, థర్డ్ ఫోటో ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. నేను ఏదైతే ఇచ్చానో మీకు షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అదైతే మీరైతే కాపీ చేసుకోండి థర్డ్ ఫోటో. ఓకే, మళ్ళీ మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. మనైతే ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు 12 సెకండ్ దగ్గర నుంచి మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే ఈ లాస్ట్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు 12 సెకండ్ నుంచి మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే ఈ లాస్ట్ ఫోటో ఉన్న ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు చెప్పాను కదా, మీరైతే ఫస్ట్ నుంచి 20 మీరైతే మనకు 10 సెకండ్ 20 మిల్లీమీటర్ వరకు అయితే ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మనకు ఇంకో ఫోటోకి ఒకటే ఫోటోకి అయితే మనం సెంటర్లో ఫోటో అయితే ఒక ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకుందాం. ఆ తర్వాత ఎన్ని అయితే బ్యాక్ సైడ్ మనకు 12 సెకండ్ నుంచి ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి మీరైతే ఈ లాస్ట్ ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తా. సౌండ్ కొంచెం మ్యూట్లో అయితే పెట్టి ఇక్కడ చూడండి. మాయగా మనసు దారి పడిపోయనే తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే పలికనే నీలాగే కులికనే చూసారా ఫ్రెండ్, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. సేమ్ నేను ఎలాగైతే చెప్పానో అలాగైతే యాడ్ అయితే చేసుకోండి. బాగా లుకింగ్ అయితే వస్తుంది. మళ్ళీ ఇంకోసారి అయితే మీరైతే స్టార్టింగ్లో అయితే వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి ఇక్కడైతే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే, ఈ ఎఫెక్ట్ వీడియో కూడా మనకు ఓన్లీ 17 సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ 17 సెకండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. కింద మనకు రైట్ సైడ్లో బెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి కింది స్క్రోల్ చేసి లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. చాలా సూపర్ కూడా వచ్చింది. మనకు ఈ ఎఫెక్ట్తో ఇంకా బాగా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇలాగైతే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి క్వాలిటీలో ఓకే ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరైతే మీ సోషల్ మీడియాలో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.